తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నూతన సంవత్సర కానుకగా అనపర్తి నియోజకవర్గ ప్రజలకు చిరకాల కోరికను తీర్చారు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే. జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ హాల్ట్కు ఎట్టకేలకు అనుమతి లభించడంతో నియోజకవర్గంలో హర్షాతికి రేఖలు వ్యక్తమవుతున్నాయి. ఇక అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి సహకారంతో ఈ హాల్ట్ సాధ్యమైందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని పండుగలా జరుపుకునేందుకు ఈ నెల 6వ తేదీ మంగళవారం ఉదయం అనపర్తిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అనపర్తి నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యం అంటున్న అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అనపర్తి వైపే చూస్తుంది. అయితే ప్రస్తుతం సాహసంగా జరిగేది ఏంటంటే నూతన సంవత్సరంలో ప్రస్తుత నాయకులకైతే మాత్రం కార్యకర్తల అభిమానులు కూడా నూతన సంవత్సరంగా కూడా శుభాకాంక్షలు తెలియజేయడం వారి కార్యక్రమం జరుగుతుంది. కానీ అనపర్తి అయితే మాత్రం డిఫరెంట్ గా ఎవరైతే అనపర్తి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఉన్నారో వారైతే మాత్రం వారి కార్యకర్తలకు అభిమానులకు పూర్తి స్థాయిలో ఈ నూతన సంవత్సరం కానుకగా ఎప్పటి నుంచో అనపర్తి నియోజకవర్గ చిరకాల కోరికగా ఉన్న జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఆల్ట్ను బహుమతిగా ప్రకటించడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే అనపర్తి నియోజకవర్గంలో పారిశ్రామికవేత్తలు కానీ ఫైనాన్షియల్ గా వెళ్ళేవారు కానీ ప్రతి ఒక్క ప్రజలందరికీ కూడా ఈ జన్మభూమి ఇక్కడ ఆల్ట్ అనేది చాలా వరకు కూడా వారికి అవసరమైన చర్యగా ఉంది. అయితే దీన్ని పూర్తి స్థాయిలో కూడా జన్మభూమి అంటే రేపు రాబోయే 6వ తారీఖున ఉదయం మంగళవారం నాడు పూర్తి స్థాయిలో ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి గారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం భారీ ఎత్తున జరగబోతున్న తరుణంలో ఇక్కడ ఏ విధంగా జరగబోతున్న కార్యక్రమం విషయంలో కూడా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అనపర్తి నియోజకవర్గ ప్రజల చిరకాల కోరికను ఈ రోజు మీరు నెరవేర్చబోతున్నారు. వారికి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకునే విషయంలో కూడా మీరు అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి ఎమ్మెల్యేగా అయితే మాత్రం ఇప్పుడు చరిత్రలో నిలిచే విధంగా ఉంది. దీనిపై మీరు ఏ విధంగా ఏర్పాట్లు చేయబోతున్నారు, ప్రజలకు ఏ విధంగా చెప్పబోతున్నారు? ఏదైతే జన్మభూమి ఎక్స్ప్రెస్ హాల్ట్ ఉందో ఇది ఒక అనపర్తి నియోజకవర్గానికి సంబంధించిందే కాదు, ఈ చుట్టుపక్కల రామచంద్రాపురం అదేవిధంగా మండపేట నియోజకవర్గంలో కొన్ని గ్రామాలకు సంబంధించి కూడా జన్మభూమి అవసరం ఉంది. అనపర్తిలో హాల్ట్ ద్వారా ఇటు విశాఖపట్నం కానీ ఇటు విజయవాడ హైదరాబాద్లు వెళ్ళడానికి కానీ చాలా అనువుగా ఉంటుంది. అందువల్ల అనేక దశాబ్దాలుగా ప్రజలు జన్మభూమి హాల్ట్ కావాలని కోరుతా ఉన్నారు. 2014-19 మధ్య కాలంలో కూడా అప్పటి పార్లమెంటు సభ్యులు మాగంటి మురళీమోహన్ గారి చొరవతో సహకారంతో అప్పుడు రత్నాచల్ ఎక్స్ప్రెస్ శేషాద్రి ఎక్స్ప్రెస్ హాల్ట్ తీసుకురావడం జరిగింది. ఆ రోజు కూడా జన్మభూమి హాల్ట్ కోసం అప్పుడు ఎంపీ గారు చివరి వరకు ప్రయత్నం చేశారు. ఈ లోపుగా ప్రభుత్వం మారడంతో అది తీరని కలగా మిగిలిపోయింది. గత 5 సంవత్సరాలు ఒక రీల్స్ ఎంపీ, ఒక సొల్లు వీడియోల సుత్తి సూరిబాబు ఇద్దరు కలిసి ఈ వారం వస్తుంది ఆ వారం వస్తుంది, ఇదిగో జన్మభూమి హాల్ట్ అదిగో జన్మభూమి హాల్ట్ అంటే వీడియోల ద్వారా కాలక్షేపం చేశారు. కానీ కార్యాచరణ ఏమీ రూపొందించక క్షేత్రస్థాయిలో అది అమలు కాలేదు. ఈరోజు ఏదైతే దగ్గుబాటి పురంధరేశ్వరి గారు ఎంపీ అభ్యర్థిగా, నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ ఈ కోరిక కోరడం జరిగింది, జన్మభూమి హాల్ట్ తీసుకురావాలని. తప్పనిసరిగా దాన్ని హాల్ట్ తీసుకొస్తామని మేము ఇద్దరం మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారంగా సంవత్సరం కాలంలో ఈ హాల్ట్ తీసుకురావడం, హాల్ట్ ఏర్పాటు చేస్తూ రైల్వే శాఖ ప్రకటించిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు దానిపైన అపోహలు సృష్టిస్తానికి ప్రయత్నం చేశారు. నిడదవోలు హాల్ట్ అడుగుతున్నారు, అందువల్ల అనపర్తి హాల్ట్ క్యాన్సిల్ చేస్తున్నారు అంటూ తప్పుడు ప్రచారాలు నిర్వహించారు. ఇవాళ అవన్నీ అవాస్తవాలని తేలింది. 6వ తేదీ నుంచి జన్మభూమి అనపర్తి స్టేషన్లో ఆగబోతా ఉంది. ఆ రోజు ఉదయం 8:40 శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారు ఆధ్వర్యంలో ఈ రైల్వే హాల్ట్ని అనపర్తిలో ఆగితం, మరలా అక్కడి నుంచి ప్రయాణం మొదలు పెట్టడం జరుగుద్ది. పెద్ద ఎత్తున ప్రజలు అదేవిధంగా అభిమానులు కూటమి నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా అందరూ ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది, మీ చిరకాల వాంఛను మేము తీర్చాం కాబట్టి ఆ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని మాకు మరింత ఉత్సాహాన్ని ఇవ్వమని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ నూతన సంవత్సరం 2026 నూతన సంవత్సరం మరియు సంక్రాంతి కానుకగా జన్మభూమి హాల్ట్ని అనపర్తి నియోజకవర్గం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి అందివ్వబోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అనపర్తి నియోజకవర్గ ప్రజల చిరకాల కోరికలు నూతన సంవత్సరంగా పూర్తి స్థాయిలో వారి కోరికలు నెరవేరబోతున్నామంటూ కూడా పూర్తి స్థాయిలో అనపర్తి నియోజకవర్గ అభివృద్ధి పథకంలో కూడా అభివృద్ధి ప్రజలను నడిపించడంలో తగ్గేదే లేదంటున్న అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. కెమెరామెన్ విజయ్తో అశోక్, BRK న్యూస్, తూర్పు గోదావరి జిల్లా.